జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. విద్యార్థి అమరవీడు తమ్ముడు శ్రీకాంతాచారి 10వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి శ్రీకాంతాచారి తండ్రి అన్న వెంకటాచారి గారు మరియు ఆనాడు నా వెంట ఉన్నటువంటి మా ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందన తెలుసు. ఇప్పుడు శ్రీకాంతాచారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత దశాబ్ద కాలమైన శతాబ్దాలైన శ్రీకాంత్ నిన్ను ఈ పొడిమి మరవదని చెప్పుకుంటూ ఒక 2 గీతాలని మనం సీడీ ఆవిష్కరణ వెంకటాచారి గారి చేతుల మీదుగా మరియు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ విద్యార్థి అమల వీరులకు జోహార్ శ్రీకాంతాచారికి. జోహార్ శ్రీకాంతాచారి జోహార్ శ్రీకాంతాచారి అమర్ హే అమర్ హే. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి గారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి 10వ వర్ధంతి జరుపుకుంటున్న ఈ చేతనపురి ప్రజలందరికీ కాసం సత్యనారాయణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఈ శ్రీకాంతాచారి వర్ధంతి జరుపుకుంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు కోట్లు మా బాబుని తెచ్చేయలేరు, మా కోట్లు తెచ్చేయలేరు, ఆస్తులు అంతస్తులు మాకేమి ఇచ్చినా తక్కువే. మా బాబు గురించి మీరు చేస్తుందంటే మాకు అవే 10,000. దయచేసి ప్రతిసారి ఇక్కడ సత్యనారాయణ గారు జరుపుతూనే ఉన్నాడు వర్ధంతి జయంతి. ప్రతి ఒక్కరూ పల్లె నుండి పట్నం దాకా, అదేవిధంగా 4.5 కోట్ల జనాల కోసానికి మా బాబు ఆ రోజు ఒక గడ్డి పోసలాగా ప్రాణాన్ని ఒక అగ్గిలో కంకల్లాగా మాడి మన రాష్ట్రం కోసానికి త్యాగం చేసి మన రాష్ట్రం సాధించుకోవాలని ఆంక్షతో తను ప్రాణత్యాగం చేశాడు. దానివల్ల మీరందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ ఉద్యమం ఉవ్వెత్తులు లేవడానికి బాబు వల్ల ఉవ్వెత్తున లేచిన దాన్ని అందరూ ఎవరంతు బాధ్యతగా విద్యార్థులు, లాయర్లు, అడ్వకేట్లు, డాక్టర్లు ప్రతి ఒక్కరూ టోటల్గా ఎవరంతు బాధ్యతగా వాళ్ళు భుజానేసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి మన తెలంగాణ మనం సాధించుకున్నందుకు మీ అందరి వంతు బాధ్యతగా మన తెలంగాణ సాధించినందుకు మా బాబుకు ఆత్మశాంతి చేకూరుతుందని మేము తల్లిదండ్రులుగా మేము భావించుకుంటున్నాం. అదేవిధంగా ఎందుకంటే బాబు త్యాగం వేస్ట్ కాకుండా అందరూ ముందుకొచ్చి మన తెలంగాణ తన కోరిక ఏదైతే ఉందో తెలంగాణ రావాలనే దాని మీద సాధించుకున్నందుకు మీ అందరికీ మా బాబు ఆత్మశాంతి చేకూరుస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా బాబు ఈ పార్టీలో
ఈ ఉద్యమంలో పాల్గొనడానికి కాసం సత్యనారాయణ గారే. ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకు మా శ్రీకాంత్ దోస్తు, ఊరు పక్క ఊరే. దాంతో ఇక్కడికి రావడము, తను కూడా శ్రీకాంత్ నువ్వు కూడా ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా కావాలి, నువ్వు ఉద్యమంలో పాల్గొనాలి, నువ్వు కూడా ఒక భాగస్వామి కావాలని చెప్పి సత్యనారాయణ గారు అనడం, ఆయన రావడము, ఇదే ప్లేస్లో ఎన్నో సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొని ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కార్యదర్శిగా, విద్యార్థి కార్యదర్శిగా కూడా కాసం సత్యనారాయణ గారు దాన్ని అలౌట్ చేయడము, బాబు దాంట్లో ఉద్యమంలో పాల్గొనడము అన్ని తీరులా జరిగి తాను రిస్క్పడి ఎట్లా ఈ తెలంగాణ రావడం ఏంది అనే ఆలోచనతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష తీసి ఆయనను అరెస్ట్ చేసిన రోజు ఆయన ఆవేశం తట్టుకోలేక ఆ ఎల్బీ నగర్ చౌరస్తాలో అందరూ ముందు పట్టాబాగులే అంటే 10:30 ప్రాంతంలో ఆయన పెట్రోల్ పోసుకొని ఏ రకంగా ఇదైనరో మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మా కుటుంబం గురించి కాదు, మా తల్లిదండ్రుల గురించి కాదు, 4.5 కోట్ల జనాల కోసానికి తను మన కష్టాలు నష్టాలు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన కరెంటు, మన నీళ్ళు అన్నీ మనకు కావాలి, మన పాలన మనకు కావాలి, మనం మేలుకోవాలి అనే దాని మీద ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం సాధించుకొని మనం చేసుకోవడం చేసుకొని బంగారు తెలంగాణ చేసుకోవాలని మన నాయకులు మనల్లో అందరు చేసుకున్న మన బంగారు తెలంగాణ కావాలని మనం కోరుకుంటున్నాము. ఆ బంగారు తెలంగాణ అయినప్పుడే మా శ్రీకాంత్తో పాటు 1100 మంది అమరవీరులకు శాంతి చేకూరుతుంది, వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుందని నేను శ్రీకాంతాచారి తండ్రిగా నేను మీ అందరి ముందు నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రతి వర్ధంతి జయంతి కాసం సత్యనారాయణ గారు జరుపుతున్నారు. ఎందుకంటే తన అన్న కొడుకులాగా తను కూడా ఒక తమ్ముడిగా, ఒక కొడుకులాగా చూసుకున్నాడు. దానివల్ల ఆయన అంతర్భావం ఆ బుక్లో కూడా రాసిండు దాని మీద. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆత్మ, అనురాగం, శ్రీకాంత్ అంటే ప్రాణం. దాని మీద ఈరోజు కూడా మేమున్నా లేకున్నా తను ఇక్కడ ఈ ప్లేస్లో ప్రతి సంవత్సరానికి 2 సార్లు వర్ధంతి జయంతి 2 జరుపుతున్నాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తండ్రిగా. ఎందుకంటే ఇప్పుడు మేము ముందు చెప్పినట్టు మాకు ఎన్ని పెట్టినా తప్పే, ఇట్లాంటివి చూసుకుంటున్నా మిమ్మల్ని అందరూ చూసుకుంటున్నా మేము ముందుకు వచ్చి మేము బతకగలుగుతున్నాం. ఎందుకంటే పబ్లిక్లో మీరందరూ మా బాబు ఒక్క శ్రీకాంత్ మా తల్లిదండ్రులు కావచ్చు, ఈరోజు మీ అందరి గుండెలలో శ్రీకాంత్లో పడిపోయిండు. ఆ శ్రీకాంతే మీరే మా శ్రీకాంత్ మా బాబు అని మేము భావించుకుంటూ ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది, మీ పబ్లిక్లో తిరగడం జరుగుతుంది. ఎందుకంటే బాబు త్యాగాన్ని వృధా కాకుండా తెలంగాణ సాధించుకున్నాం, ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది. మీ అందరికీ తృప్తి, మాకు తృప్తి. దానివల్ల ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు వర్ధంతి జయంతి అందరూ జరుపుకోవాలని నేను మరొకసారి శ్రీకాంతాచారి తండ్రిగా వేడుకుంటున్నాము. ముఖ్యంగా 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదంతో ఆ రోజు దీక్షకు వెళ్ళినటువంటి సందర్భంలో, దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో, ఆ రోజు కరీంనగర్ నుండి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్ట్ చేసినటువంటి ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా హరీష్ రావు గారు సిద్దిపేటలో కిరోసిన్ పోసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉద్యమానికి ఊపిరి పోసే విధంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో నేను కిరోసిన్ పోసుకొని మా శ్రీకాంత్ పెట్రోల్ పోసుకున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేసీఆర్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కష్టమేమో అనే ఒక ఆవేదనతోటి తెలంగాణ రాష్ట్రం రావాలంటే నా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నా ప్రాణం ఇస్తా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దిశలో ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఈరోజు పెట్రోల్ పోసుకున్నటువంటి శ్రీకాంతాచారి 3 రోజులు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడిన డిఆర్డీఓ హాస్పిటల్లో తుది శ్వాస పోయిన తర్వాత ఈరోజు అది 10 శతాబ్ద కాలం అవుతుంది, అంటే దశాబ్ద కాలము, 10 సంవత్సరాలైనటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా తన యొక్క జన్మదినం కావచ్చు, వర్ధంతి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తి పదార్థలాగా తెలంగాణ ఉద్యమాన్ని ఉపేత్రం తీసుకొచ్చి డిసెంబర్ 9న తొలి ప్రకటన రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇప్పటికైనా ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి చౌరస్తాను నామకరణం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద, మన ప్రభుత్వం మీద ఉన్నది ఒకసారి గుర్తు చేస్తూ, గతంలో మనం వాగ్దానం కూడా చేయడం జరిగింది శ్రీకాంతాచారి చౌరస్తాగా నామకరణం చేస్తామని చెప్పి. ఈరోజు బంగారు తెలంగాణలో ఫలాలు కార్మికులు, కర్షకులు, బీసీలు కావచ్చు, సబ్బడ్డ వర్గాలు ఈరోజు
మనం ఫలాలు అనుభవిస్తుంటే ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అమరుడైనటువంటి శ్రీకాంతాచార్యుని మోనుకుంటే 1200 మంది విద్యార్థి అమరవీరుల యొక్క స్ఫూర్తి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. దాంట్లో భాగంగానే బంగారు తెలంగాణ అనేటువంటి నేపథ్యంలో తప్పకుండా శ్రీకాంతాచారికి ఒక నామకరణం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వచ్చే 7 వరకు ఇక్కడ ఇదే చదనపురి చౌరస్తాలో ఇక్కడికెళ్ళే ప్రజా ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడం కోసం కూడా మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా కోరడం జరిగింది. వచ్చే వర్ధంతి వరకు ఇక్కడ విగ్రహావిష్కరణ కూడా చేస్తామని చెప్తూ మరి యొక్క శ్రీకాంతాచారి యొక్క ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏదైతే వచ్చిందో అందులో భాగంగానే ఆ రోజు పనిచేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఏదో ఒక అవకాశం ప్రభుత్వం గుర్తింపు రావాలి, ఉద్యమకారులకు తగినంత గుర్తింపుని ఇస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం కల్పించినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వెంకటాచారి గారికి నాతో పాటు పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున ఎల్బీ నియోజకవర్గం నుండి ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. 2009 కేసీఆర్ గారి అక్రమ అరెస్టులకు నిరసనగా ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మలిదశ తెలంగాణ తొలి ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకున్నటువంటి నేపథ్యంలో 3 రోజులు మృత్యుతో పోరాడి డిసెంబర్ 3వ తారీఖున ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి తెలంగాణ తొలి ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా 10 సంవత్సరాలైన సందర్భంలో ఈరోజు ఒక సినీ గీతాలని తనకు సంబంధించినటువంటి ఉద్యమ గీతాలు శ్రీకాంతాచారి పేరు మీద ఈరోజు సీడీని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ తండ్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, వెంకటాచారి గారి చేతుల మీదుగా. అలాగే 10 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అన్ని నేపథ్యాల్లో తెలంగాణ ఉద్యమంలో వీరులైనటువంటి 1200 మంది విద్యార్థులు కూడా ప్రభుత్వం ఏదో రకంగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. స్వరాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి సేవలు ఎన్నలేనివి. తొలి ఉద్యమ వీరునిగా చరిత్ర పుటల్లో తను చూడకపోయినా తన యొక్క ఆశయాలని సజీవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశలో ఉన్నాయంటే అది శ్రీకాంతాచారి ఘనత. మరి ఎల్బీ నగర్కు నల్గొండ బిడ్డ అయినటువంటి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీ నగర్కు పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా మరి కేసీఆర్ గారు ఏదో రకంగా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉద్యమకారులను తగు విధంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే చాలామంది ఉద్యమకారులను గుర్తించారు. ఇంకొంతమంది ఉద్యమకారులని పుట్టన పెట్టుకొని హక్కునే చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద కూడా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారికి తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మరి వాళ్ళందరి పరిస్థితులు కూడా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారులకు ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో బంగారు తెలంగాణలో భాగంగా వారందరినీ కూడా ఆదుకుంటారని ఆశిస్తూ మరి ఉద్యమ వీరునికి ఈరోజు నివాళులు అర్పించినటువంటి నేపథ్యంలో వెంకటాచారి గారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుస్తూ అలాగే 1200 మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించేటువంటి సందర్భంగా ఈరోజు ఇచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జోహార్లు అర్పిస్తున్నారు. మా బాబు రాసు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు రాసు శ్రీకాంతాచారి ఆయన ఈరోజు 10వ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం జరిగింది కాసం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా బాబు ఉద్యమానికి ఉవ్వెత్తున లేవడానికి తన ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం జరిగింది. దాన్ని అది ఇక్కడి నుండే మన ఎల్బీ నగర్ నుండే స్టార్ట్ అయింది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన రోజు ఇంత పెద్ద ఉద్యమకారుని అరెస్ట్ చేస్తుండు, మన తెలంగాణను అణచివేస్తారేమో అనే ఉద్దేశంతో నా త్యాగంతోనైనా తెలంగాణ వస్తుందని ఆశించి తను ఒక దృఢప్రాయంగా ప్రాణత్యాగం ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని ప్రాణత్యాగం చేయడం జరిగింది. దాంతోపాటు ఆ రోజు బాబు త్యాగంతోనే ఉవ్వెత్తున ఉద్యమం లేచింది, తెలంగాణ సాధించుకున్నాం. దాంతో బాబు త్యాగం వేస్ట్ కాకుండా ఎవరంత బాధ్యతగా వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడం మన అందరి మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది, మన ముఖ్యమంత్రి గారి మీద వారి మీద ఉంది. కాబట్టి అందరూ కలిసి మనం ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో బంగారు తెలంగాణ కూడా అందరూ సహకరించాలి, సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ఈరోజు మా బాబు ఆ రోజు ఉంటే మా ఒక్కరి కోసానికి మమ్మల్ని ఏదో రకంగా చేసేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ ఈరోజు 4.5 కోట్ల జనాల కోసానికి ప్రాణత్యాగం చేసినందుకు
తనకు ఈ తెలంగాణ సాధించుకున్నందుకు, తన త్యాగానికి తెలంగాణ వచ్చినందుకు తనకు ఆత్మశాంతి చేకూరుతుందని మేము తల్లిదండ్రులకు భావించుకుంటున్నాము. అదే ఉద్దేశంగా మీరందరూ మా ఒక శ్రీకాంతే కాదు, మీరందరూ మా శ్రీకాంతులుగా మేము భావించుకుంటున్నాం. మీరు మా మీద, మా కుటుంబం మీద అందరూ దయదలిచి, రాజకీయ నాయకులే కానీ, యువకులే కానీ, ఎంప్లాయీసే కానీ ప్రతి ఒక్కరూ మా మీద ఒక దయదలిచి మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మమ్మల్ని ఆదుకోవాలని మీ అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ.